హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు భారీ శుభవార్త అయితే చెప్పిందండి. సో, ఇక మీదట కోర్టు తీర్పులనేవి వీరందరికీ కూడా వర్తింపు అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. సో, పూర్తి వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే నేషనల్ కౌన్సిల్ జేసీఎం కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి శ్రీ శివగోపాల్ మిశ్రా గారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రయోజనాల కోసం నిరంతరం పోరాడుతూ ఉంటారు. ఈ యొక్క క్రమంలోనే ఆయన దేశ అత్యున్నత అధికార యంత్రాంగం అయినటువంటి క్యాబినెట్ కార్యదర్శికి ఒక అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి లేఖనైతే రాశారు. ఈ లేఖ వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి అనంటే, గతంలో జరిగిన 49వ నేషనల్ కౌన్సిల్ సమావేశంలో చర్చించిన అంశాలను ప్రభుత్వం దృష్టికి మరోసారి తీసుకురావటము. అయితే ఆ సమయంలో ప్రధానంగా సిమిలర్‌లీ ప్లేస్డ్ ఎంప్లాయీస్ అనే అంశంపై లోతైన చర్చ జరిగింది. మరి దీని అర్థం ఏమిటి అంటే, ఒకే రకమైన సమస్య లేదా అర్హత కలిగినటువంటి ఉద్యోగుల సమూహంలో కొంతమంది మాత్రమే తమ హక్కుల కోసం కోర్టును ఆశ్రయించి అనుకూలమైన తీర్పు పొందారు అన్నట్లయితే, మిగిలిన ఉద్యోగులకి కూడా అదే సమస్యతో ఎదుర్కొంటున్నప్పటికీ వారు కోర్టుకు వెళ్ళలేదు అనే కారణంతో ప్రభుత్వం వారికి ఆ ప్రయోజనాలను వర్తింపజేయదు. ఇలాంటి పరిస్థితుల్లో కోర్టు తీర్పు పొందిన వారితో సమానంగా మిగిలి ఉన్న ఉద్యోగులకి కూడా అదే ప్రయోజనాలను ఆటోమేటిక్‌గా వర్తింపజేయాలని శివగోపాల్ మిశ్రా గారు బలంగా అయితే కోరారనమాట. సో, అంటే ఒక 100 మందిలో ఒక్కరు కోర్టుకెళ్ళినా సేమ్ సమస్యతో బాధపడుతున్న మిగతా వారందరికీ కూడా కోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉంటుందో, అనుకూలమైన తీర్పు అందరికీ వర్తింప చేయాలి అని జెప్పేసి కోరడం జరిగిందనమాట. ఒకవేళ ప్రభుత్వం ఈ విధానాన్ని అనుసరించకపోతే, ప్రతి ఉద్యోగి తమ హక్కుల కోసం విడివిడిగా కోర్టులకు వస్తుంది. దీనివల్ల ఉద్యోగులకు వ్యక్తిగతంగా, ఆర్థికంగా భారమే పెరగడం కాకుండా, ప్రభుత్వం కూడా అనవసరమైన కోర్టు కేసుల కోసం భారీగా నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం తరపున లాయర్లకు చెల్లించే ఫీజులు, కోర్టుల సమయం వృధా కావటం, ఇటువంటి ఇబ్బందులు నివారించడానికి ఒకే రకమైన సమస్య ఉన్న అందరికీ ఒకేసారి న్యాయం చేయడం ఉత్తమమని అయితే ఆయన సూచించారు. ఇలా చేయటం వల్ల అడ్మినిస్ట్రేటివ్ పరంగా కూడా ప్రభుత్వానికి తలనొప్పి తగ్గుతుంది అని, అలాగే ఉద్యోగుల్లో ప్రభుత్వం పట్ల నమ్మకం పెరుగుతుందని ఆయన వివరించారు. 49వ నేషనల్ కౌన్సిల్ సమావేశంలో ఈ ప్రతిపాదన వచ్చినప్పుడు కేంద్ర కేబినెట్ కార్యదర్శి సానుకూలంగా స్పందించారు. అప్పట్లో ఆయన ఒక హామీ ఇస్తూ ఏ ఏ కేసుల్లో కోర్టు తీర్పులు వచ్చాయి, ఏ ఏ శాఖల్లో అవి అమలు కావటం లేదు అనే పూర్తి వివరాలను తన దృష్టికి తీసుకువస్తే సంబంధిత శాఖలతో మాట్లాడి వాటిని అమలు చేయడానికి ప్రయత్నిస్తానని చెప్పేసి ప్రామిస్ చేశారు. ఆ మాట ప్రకారమే శివగోపాల్ మిశ్రా గారు ఇప్పుడు వివిధ కోర్టు కేసులను ఉదాహరణగా చూపిస్తూ పూర్తి వివరాలతో కూడినటువంటి లేఖను అందజేశారు. ఈ లేఖ ఆయన ప్రధానంగా రక్షణ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ మరియు ఇతర శాఖలకు సంబంధించి కీలక తీర్పులను ప్రస్తావించారు. మొదటి అంశంగా ఆల్ ఇండియా డిఫెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ద్వారా దాఖలైనటువంటి సివిల్ అప్పీల్ నంబర్ అయితే స్క్రీన్ పైన చూడొచ్చు. 5185 ఆర్ 5192/2016 కేసు గురించి వివరించారు. దీనిపై 2026లో వచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారంగా ప్రాక్టీస్ యాక్ట్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 సెక్షన్ 59 కింద ఓటీ ఓవర్‌టైమ్ లెక్కించేటప్పుడు కేవలం బేసిక్ పే మాత్రమే కాకుండా హెచ్ఆర్ఏ, సీసీఏ, ట్రావెలింగ్ అలవెన్స్ మరియు ఎస్ఎఫ్ఏ వంటి అన్ని అలవెన్స్‌లను కలపాలి అని అయితే కోర్టు స్పష్టం చేసింది. అయితే ఈ తీర్పు రక్షణ శాఖలో పనిచేసే వేలాది మంది కార్మికులకు ఎంతో మేలు చేకూరుస్తుంది కాబట్టి దీనిని అందరికీ వర్తింపజేయాలని అయితే ఆయన కోరారు. ఇక రెండవదిగా ఢిల్లీ హైకోర్టులో నడుస్తున్నటువంటి స్టెనోగ్రాఫర్స్, అలాగే పీఏ మరియు
పీఎస్‌ల వేతన సవరణ గురించి ప్రస్తావించారు. సెంట్రల్ సెక్రటేరియట్ మరియు హెడ్ క్వార్టర్స్‌లో పనిచేసే వారికి హయ్యర్ పే స్కేల్ అమలు అవుతూ ఉండగా, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలలో పనిచేసే అదే స్థాయి సిబ్బందికి మాత్రం ఇది నిరాకరించబడింది. ఇది స్పష్టమైన వివక్ష అని కోర్టు ధిక్కరణ కేసుల వరకు వెళ్ళకుండానే డిఫెన్స్ ప్రొడక్షన్ విభాగంలో ఉన్న వారందరికీ కూడా ఈ యొక్క హై స్కేల్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఇండస్ట్రియల్ వర్కర్స్‌కు ఇచ్చే డ్రెస్ అలవెన్స్ విషయంలో కూడా జాప్యం జరుగుతోంది. అనేక క్యాట్ జడ్జిమెంట్‌లు కార్మికులకు అనుకూలంగా వచ్చినప్పటికీ దీని ఆర్థిక భారం ఎంత ఉంటుందో చెప్పాలని డైరెక్టరేట్ ఆఫీస్‌ను మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అడిగింది. కానీ ఇంతవరకు సరైన సమాధానం లేకపోవడంతో వేలాది మంది కార్మికులు నష్టపోతూ ఉన్నారు. అదేవిధంగా నౌకాయాన శాఖలో పనిచేసే సివిల్ క్లర్క్‌లకు కూడా హయ్యర్ పే స్కేల్ ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు 2022లో ఇచ్చిన తీర్పును కేస్ నంబర్ 4940/2022 కూడా ప్రభుత్వం ఇంకా అమలు చేయలేదని ఆయన లేఖలో ఎత్తి చూపారు. అలాగే మద్రాస్ హైకోర్టు ఇచ్చిన మరొక తీర్పులో ప్రమోషన్ పాలసీ మరియు ఎన్‌ఎస్ అప్‌గ్రేడేషన్ గురించి ప్రస్తావన అయితే ఉంది. సాధారణంగా కేంద్ర ప్రభుత్వంలో అందరికీ ఒకేసారి అప్‌గ్రేడేషన్ ఇచ్చే విధానం లేకపోయినప్పటికీ గ్రేడ్ 1 హైలీ స్కిల్డ్ ప్రొఫెషనల్స్ విషయంలో ప్రత్యేకంగా అప్‌గ్రేడేషన్ ఇవ్వాలని అయితే కోర్టు పేర్కొంది. దీనివల్ల సాంకేతిక నైపుణ్యం కలిగినటువంటి ఉద్యోగులకు కెరీర్ పరంగా గొప్ప ఊతం లభిస్తుంది. అలాగే ముంబై క్యాట్ ఇచ్చిన తీర్పు ప్రకారంగా ఈఎంఈ ఎస్టాబ్లిష్‌మెంట్‌లో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ వర్కర్స్‌కు మూడవ ఎంఏసీపీ, థర్డ్ ఎంఏసీపీ ప్రయోజనాలను కల్పించాలని ఉంది. అలాగే నైట్ డ్యూటీ అలవెన్స్ ఎన్‌డీఏ విషయంలో కూడా ఉద్యోగులు తీవ్ర అన్యాయానికి గురి అవుతున్నారు. ఆరవ వేతన సంఘం సిఫార్సుల మేరకు సక్రమంగా ఉన్న ఈ అలవెన్స్ ఆ తర్వాత నిలిపివేయబడింది. దీనిపై సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్లలో ఉద్యోగులకు అనుకూలమైన తీర్పులు వచ్చినప్పటికీ, ఏడవ వేతన సంఘం ప్రకారం కూడా ఈ యొక్క ప్రయోజనాలను అమలు చేయాలని మిశ్రా గారు కోరారు. కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారంగా 2006 నుండి నావెల్ బాక్స్ సివిలియన్ వర్కర్స్ ప్రారంభ వేతనాన్ని 5,500 నుంచి 6,500 పే స్కేల్‌కు సవరించాల్సి ఉంది. దీనివల్ల వారికి రావాల్సిన బకాయిలు అరేస్ భారీగా పెండింగ్‌లో ఉన్నాయి. చివరగా శివగోపాల్ మిశ్రా గారు నేషనల్ లిటిగేషన్ పాలసీ గురించి కూడా గుర్తు చేశారు. ప్రభుత్వమే అతిపెద్ద వాణిజ్యదారుగా ఉండకూడదు అని కోర్టుల మీద భారాన్ని తగ్గించాలని ఈ పాలసీ చెబుతోంది. ముఖ్యంగా పెన్షనర్లు తమ చివరి కాలంలో పెన్షన్ బెనిఫిట్స్ కోసం కోర్టుల చుట్టూ తిరగడం చాలా బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సో, ఈ మేరకు సిమిలర్‌లీ ప్లేస్డ్ ఎంప్లాయీస్ అందరికీ కూడా కోర్టు తీర్పులను వర్తింపజేస్తే అటు న్యాయ వ్యవస్థకు, ఇటు ప్రభుత్వానికి, అటు ఉద్యోగులకు 3 విధాల ముగ్గురికి లాభదాయకంగా ఉంటుందని వివరిస్తూ ఈ లేఖనైతే ముగించారు. ఫ్రెండ్స్, ముఖ్యాంశాలు మరోసారి చూసుకున్నట్లయితే, ఒక కేసులో కోర్టు తీర్పు వస్తే అదే సమస్యతో ఉన్న మిగిలిన ఉద్యోగులందరికీ కూడా కోర్టుకు వెళ్ళే అవసరం లేకుండా ఆ ప్రయోజనాన్ని కల్పించాలి. సిమిలర్‌లీ ప్లేస్డ్ అన్నమాట. అలాగే ఫ్యాక్టరీస్ యాక్ట్ ప్రకారముగా ఓవర్‌టైమ్ ఓటీ పేమెంట్‌లలో హెచ్ఆర్ఏ, సీసీఏ అలవెన్స్‌లను చేర్చాలి. అలాగే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలలోని స్టెనోగ్రాఫర్‌లకు సెంట్రల్ సెక్రటేరియట్ స్థాయిలోనే హయ్యర్ పే స్కేల్ అనేది వర్తింపజేయాలి. ఇండస్ట్రియల్ వర్కర్స్‌కు రావాల్సిన డ్రెస్ అలవెన్స్ మరియు నైట్ డ్యూటీ అలవెన్స్ సమస్యలను వెంటనే పరిష్కరించాలి. నేషనల్ లిటిగేషన్ పాలసీని అనుసరించి అనవసరమైన కోర్టు కేసులను తగ్గించి ప్రభుత్వ ఖర్చులను ఆదా చేయాలి. రిటైర్ అయిన పెన్షనర్లకు వారి ప్రయోజనాలు అందించడంలో జాప్యం జరగకుండా అయితే చూడాలి. మొత్తానికి నేషనల్ కౌన్సిల్ జేసీఎం కార్యదర్శి శివగోపాల్ మిశ్రా గారు కేబినెట్ కార్యదర్శికి రాసిన లేఖలో ప్రధానంగా కోర్టు తీర్పుల అమలు గురించి ప్రస్తావించారు. వివిధ న్యాయస్థానాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అనుకూలంగా ఇచ్చిన తీర్పులను కోర్టుకు వెళ్ళని ఇతర సమాన హోదా గల ఉద్యోగులకి కూడా వర్తింపచేయాలని అయితే
ఆయన కోరారు. దీనివల్ల ప్రభుత్వానికి కోర్టు ఖర్చులు తగ్గుతాయని, ఉద్యోగులకు న్యాయం జరుగుతుందని ఆయన వివరించారు. ముఖ్యంగా రక్షణ శాఖలోని అలవెన్స్‌లు, పే స్కేల్స్ మరియు సవరణలు, అలాగే ఎంఏసీపీ వంటి అంశాలను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.